ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని టేకుమట్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ కోరారు. వరంగల్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఆరూరి రమేష్ పుట్టినరోజు వేడుకలను టేకుమట్లలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆరూరి రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గౌరవనీయులు ఆరూరి రమేష్ గారిది మరి 57వ సంవత్సరం ముగించుకొని 58 అడుగుపెట్టి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం టేకుమట్ల మండలం తరఫున. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గారి జన్మదినం పురస్కరించుకొని మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉన్నది. మరి రాబోయే రోజులలో కూడా మరి అతను ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో వరంగల్ పార్లమెంటు ఎలక్షన్లో మరి భారీ మెజార్టీతో గెలుపొందాలని కూడా టేకుమట్ల మండలం తరఫున కోరడం జరుగుతూ ఉన్నది. ఇవాళ అన్ని పార్టీలను చూస్తూ ఉన్నాం, ఇవాళ అన్ని రకాల ప్రజలను చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలంతా ఒకసారి ఏకదాటికి వచ్చి నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి కూడా ఇవాళ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా, మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈరోజు అందరూ కూడా పలికేటువంటి జపం ఏంటంటే మోడీ జపం. కాబట్టి ఈరోజు రకరకాల బూటకపు వాగ్దానాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారం వచ్చింది. మరి రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలలో ఏదో కన్నులొట్టబోయి తక్కువ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కావు, ఇవి దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి విశాల హృదయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేసి మనం ఆరూరి రమేష్ గారిని మనం పార్లమెంటుకు పంపేటువంటి గురుతర బాధ్యత మన అందరిపైన ఉన్నదని తెలియజేస్తూ